మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు పెద్ద పెద్ద గోల్డ్ స్టోర్స్ లో ఈ గోల్డ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. 11 నెలలు కట్టండి, తర్వాత ఆ టైంలో మళ్ళీ బంగారం కొనుక్కోవచ్చు, ఎంత అమౌంట్ అవుతుందో ఇంకా మీరు అమౌంట్ వేసుకుని గోల్డ్ తీసుకోవచ్చు అనేది కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఇందులో 2 రకాలు ఉన్నాయండి సార్. నేను రీసెంట్ ఒక ఆర్టికల్ చదివాను. గోల్డ్ అక్యుములేటెడ్ స్కీమ్ ఒకటి, మనీ అక్యుములేటెడ్ స్కీమ్ అనేది ఒకటి. అసలు ఏంటి ఈ 2? ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే. చాలా మంది మహిళలకి గోల్డ్ షాపుల లోపల స్కీమ్స్ పెట్టి గోల్డ్ స్కీమ్ అనే పెడతాడు. అది ఈ స్కీమ్లో డబ్బులు కడితే అంటే ఒకేసారి మధ్యతరగతి వాళ్ళు ఒకేసారి పెద్ద మొత్తంలో కట్టి తీసుకోవడానికి వీలు పడదు కాబట్టి 5,000, 10,000, 25,000, 30,000, 50,000 ఎంతో అంత వాళ్ళ క్యాపబిలిటీని బట్టి ప్రతి నెల ఎంత దాచుకోవాలో అంత డబ్బు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతారు. ఖచ్చితంగా మీకు ప్రతి నెల ఇంతే అమౌంట్ కట్టాలనే స్కీమ్ ఉంటుంది. మీ దగ్గర ఎంత ఉంటే అంత కట్టగలిగే స్కీమ్స్ కూడా ఉంటాయి. సపోజ్ ఈ నెల 5,000 ఉంది, నెక్స్ట్ మంత్ 10,000 ఉంది, నెక్స్ట్ మంత్ 20,000 ఉంది. 11 నెలల్లో మొత్తం అమౌంట్ ఎంత వస్తుందో చూసి క్యాష్ ఇవ్వమంటే క్యాష్ ఇచ్చేస్తారు, లేకపోతే దానికి తగినటువంటి బంగారం ఆ రోజున రేట్ ఎంత ఉందో అని తెగమంటే ఇచ్చేస్తారు. ఇది మనీ అక్యుములేటెడ్ స్కీమ్ అంటారు. రెండో విధానం ఏమిటంటే గోల్డ్ అక్యుములేటెడ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ రోజున మీ దగ్గర ఎంత డబ్బు ఉందో కట్టారు. మీరు 5,000, 10,000 కట్టారు ఇవాళ. అంటే జనరల్గా స్కీము 10,000 స్కీము, 5,000 స్కీము, 15,000, 20,000 అట్లా ఉంటాయి. కొన్ని మరి బంగారు షాపుల్లో మీకు ఉన్నంత కట్టండి, టోటల్ 11 మంత్స్కి ఎంత వస్తుందో అంత అమౌంట్ చెక్ చేసి మీకు ఇస్తూ ఉంటారు. అలాగే గోల్డ్ అక్యుములేట్లో కూడా మీరు ఎంత డబ్బు అయితే కట్టారు, ఏ డేట్ నాడు కట్టారు, ఆ డేట్ బంగారం రేట్ ఒకటి ఉంటుంది కదా, ఆ డేట్ నాడు మీరు కట్టిన డబ్బుకి విలువైనటువంటి బంగారాన్ని మీ అకౌంట్లో రాసి పెడతారు. ఆ రోజు రేటు ప్రకారం ఎంత వస్తుంది, 5,000 కడితే 5,000, 10,000 కడితే 10,000, దానికి ఎంత వస్తుంది అనేది చూసి ఆ రోజు ఉన్న రేటు ప్రకారంగా అంత బంగారం మీ అకౌంట్లో రాసి పెడతారు. అది 0.22 0.5 తులం ఎంతో, ఒక తులంలో ఎంతో బాగా వచ్చిందో దాని ప్రకారం రాసి పెట్టేస్తారు. ఇలా రాసి పెట్టి మొత్తం 11 నెలలు మీరు కట్టిన తర్వాత డబ్బులు క్యాష్ ఇవ్వమంటే క్యాష్ ఇచ్చేస్తారు, లేకపోతే ఇటు గోల్డ్ స్కీమ్లో కాబట్టి మీకు గోల్డ్ ఆ రోజున ఈ మొత్తం గోల్డ్ అంతా కూడి ఎంత గోల్డ్ మీ చేతికి వస్తుందో అంత గోల్డ్ మీకు ఇస్తారు. ఈ స్కీమ్ మంచిదా, ఆ స్కీమ్ మంచిదా? గోల్డ్ అక్యుములేట్ మంచిదా, లేకపోతే మనీ అక్యుములేట్ మంచిదా? ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి మనం లెక్కేసుకొని చూసుకున్నట్టయితే గోల్డ్ పెరగడమే తప్ప తగ్గడం అనేది లేదు. తగ్గినా కూడా తాత్కాలికంగా తగ్గుతుంది, మరి ఒక సంవత్సరం అంతా తగ్గిపోయి ఉండటం లేదు. 2-3 మంత్స్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది, మళ్ళీ తర్వాత పెరుగుతుంది. అంటే గత 30 సంవత్సరాల నుంచి మనకు కనబడుతున్నటువంటి గోల్డ్ వ్యవహారం చూస్తే పెరగడమే ఉంది కానీ తగ్గడం లేదు. కాబట్టి గోల్డ్ అక్యుములేట్లో పెరిగిన వాళ్ళకే లాభం ఎక్కువగా వస్తుంది అనేది మనకు కనబడుతున్న విధానం. మనకు ఇప్పుడు తెలుస్తున్న విధానం ఏమిటంటే గోల్డ్ అక్యుములేటే కరెక్ట్. ఎందుకంటే మనీ అయితే పెరగట్లే కదా, వడ్డీ అయితే కలిపి ఇవ్వట్లే కదా. వడ్డీ కట్టిస్తాము, బ్యాంకు వడ్డీ ఎంత అయితే ఉంటే దాని ప్రకారం కట్టిస్తాం అనేటువంటి గోల్డ్ షాపులు చెప్పట్లే. మీరు కట్టిన డబ్బుకు ఈక్వల్గా గోల్డ్ ఇవ్వమంటే ఇస్తావు, లేదా డబ్బు ఇవ్వమంటే ఇస్తావు అంటున్నారు. 11 నెలలు మీరు కట్టారు, 10,000 రూపాయలు మీరు చొప్పున కట్టినట్టయితే 1,10,000 రూపాయలు అయినాయి. మీకు 1,10,000కు ఆ రోజున ఉన్న రేటు ప్రకారం మీకు రేటు కట్టి ఇచ్చేస్తాడు. ఆ రోజున ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది, ఆ రోజున తక్కువ ఉంటే తక్కువ వస్తుంది. అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా ఇదైనా కూడా అదే అనుకోండి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే గోల్డ్ రేటు తగ్గినప్పుడు తగ్గి, పెరిగినప్పుడు పెరిగి, మీరు కట్టిన డబ్బుని ఆ రకంగా వేసుకుంటూ వస్తే టోటల్ మీద ఒక్క సంవత్సరంలో గోల్డ్ రేటు పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కానీ తగ్గడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ యావరేజ్గా 3 నెలలు తగ్గినా కూడా 9 నెలలు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పెరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఒక మాట అడగవచ్చు మీరు, నేను కట్టేది మొదటి రోజున కడుతున్నాను, డబ్బులు కడుతున్నాను, 11 నెలల తర్వాత మొత్తం టోటల్ తీసుకుంటే 11 నెలలకు ఎట్లాగో పెరిగే ఉంటుంది కదా. అలాంటప్పుడు మరి మొత్తం 11 నెలలు కలిపి ఒకేసారి నాకు పెరిగిందే వస్తుంది అని తగ్గదు కదా, ఇట్లా కూడా పోవచ్చు కానీ ఉంటుంది. ఇది అంతా కూడా లక్ మీద ఆధారపడి ఉన్న వ్యవహారం. దీన్ని కాదడానికి వెళ్ళలేదు. కొంతమంది దాని మీద ఎంచుకుంటారు, కొంతమంది దీన్ని ఎంచుకుంటారు. బాగా పెరిగి గతంలో ఆ రోజు తగ్గితే మనకు 11 నెలలు పూర్తయిన రోజున తగ్గితే తగ్గిన రేటు ప్రకారం కట్టిస్తాడు. అంటే మనం 11 నెలల మొదటి నెల పెట్టేటప్పుడు ఉన్న రేట్ ఏమిటో చూసుకొని 11 నెలలు ఉన్నప్పుడు రేట్ చూసుకుంటే దానికి పెరిగినట్టయితే, బాగా పెరిగి ఉంటే మనకు బెనిఫిట్ బాగా ఎక్కువ వస్తుంది. ఆ రోజు బాగా తగ్గి ఉంటే మనకు బెనిఫిట్ తగ్గుతుంది. కాబట్టి అదృష్టం మీద ఆధారపడింది. కాబట్టి దేంట్లో చేరాలి అనేది ఆలోచించుకొని చేరాల్సిన విషయం. ఖచ్చితంగా ఇదే 100% బెనిఫిట్ ఇస్తుంది మనం చెప్పలేం, అదే 100% బెనిఫిట్ ఇస్తుందని చెప్పలేం. బట్ 2 రకాల విధానాలు ఉంటాయి. దాన్ని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని
సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ స్కీములు ఆర్బీఐ ఆమోదంతో ఉన్న స్కీములు కావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీముల్ని ఆమోదించలేదు. అంటే ఎవరైనా దగ్గర మనం డబ్బులు దాచుకోవాలంటే ఇప్పుడు మనం చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు దాచుకుంటాం. దానికి ఒక నిబంధన పద్ధతి ఉంది. ఆ చిట్ ఫండ్ కంపెనీ రిజిస్టర్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ లోపల ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, దానికి తగినంత డబ్బుని గవర్నమెంట్ దగ్గర పెట్టమంటుంది, డిపాజిట్ చేయమంటుంది. చేసిన తర్వాతనే ఆ స్కీమ్ నడపమంటుంది. కాబట్టి డబ్బులు తీసుకోవడానికి, ప్రజల డబ్బులు తీసుకోవడానికి నిబంధనలు ఉన్నాయి. గోల్డ్ షాపులు ఈ నిబంధనలు ఏమి పాటించకుండానే ఈ స్కీములు పెడుతున్నాయి. ఈ స్కీములు ప్రభుత్వ నిబంధనల కింద లేదు కాబట్టి ఎప్పుడైనా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే మాత్రం వీటి కింద ఉండేటి వాళ్ళని, డబ్బులు తీసుకునే వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది, వాళ్ళ మీద కేసు వేయడానికి అవకాశం ఉంది. ఆ రకంగా జరిగితే మాత్రం ఆ డబ్బులన్నీ తిరిగి వాళ్ళు చేరడానికి, ఆ కేసు అంతా ముగిసిన తర్వాత కానీ ఆ డబ్బులన్నీ చేరే అవకాశాలు ఉన్నాయి. అది సమస్యలు వచ్చి పడే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. దీని గురించి కూడా మహిళలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బంగారం షాప్ ఒకవేళ దివాలా తీసినా చాలా మంది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దివాలా ఎలా తీస్తే అనేది కుటుంబం నడిపేటుంటుంది. తండ్రి నడిపినంతకాలం బాగా నడిపి ఉండొచ్చు, కొడుకులు తీసుకున్న తర్వాత దాన్ని పాడు చేయొచ్చు. ఇట్లాంటి చాలా సంగతి జరుగుతుంటాయి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ నడిపేవి ప్రభుత్వానికి సంబంధించినవి కావు, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది. ఏదైనా దొంగతనం జరగవచ్చు, ఆ షాప్లో దొంగతనం జరిగి మొత్తం వేసుకొని పోయి ఉండొచ్చు. ఇలా జరిగినవి ఉన్నాయి. వాళ్లే దొంగతనం జరిగినట్టుగా కొన్ని సీన్లు క్రియేట్ చేసి కూడా ఇలాంటి వాటిని తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ అన్నింటిలో ఈ చెడు జరుగుతుందని కాదు, ఇలాంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదించినటువంటి స్కీములు కావు ఇవి. ప్రైవేటు వ్యక్తులు, గోల్డ్ షాపుల వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేసుకున్న స్కీములు ఇవి. ప్రభుత్వ ఆమోదం లేదు కాబట్టి దీని మీద ఉన్న కోర్టుకు వెళ్తే ఈ స్కీములు మొత్తం ఆగిపోయే ప్రమాదం ఉంది. అందులో ఇరుక్కున్న డబ్బు బయటికి రావడం చాలా టైం పడుతుంది. దొంగతనం జరిగినా ఇంకోటి జరిగినా దానికి బాధ్యత మనమే వహించాలి తప్ప ప్రభుత్వం ఏవి ఈ రకంగా దీనికి బాధ్యత వహించదు. ఇలాంటివి కూడా రిస్కులు ఉన్నాయి దీంట్లో. ఈ రిస్కులన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ డబ్బేదో మనమే దాచుకొని 11 ఏళ్ల తర్వాత మనమే చేసుకోవచ్చు కదా. గోల్డ్ షాప్లో పెట్టడం వల్ల కొత్తగా వచ్చింది ఏమిటి? మనకు ఇంట్రెస్ట్ ఏమైనా ఇస్తున్నాడా? లేదు. అడిషనల్గా బంగారం ఏమైనా ఇస్తున్నాడా? మన దాంట్లోనే ఒక నెలకు 5,000 10,000 రికరింగ్ డిపాజిట్ చేసుకోవచ్చు కదా. పోస్ట్ ఆఫీసులో చేసుకుంటే 8% దాకా డిపాజిట్ వస్తుంది సుమారుగా. అది దీనికన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించండి, మనం నష్టపోతున్నావా లాభపడుతున్నావా? గోల్డ్ షాప్లో పెట్టడం వల్ల కొత్తగా మనకు వచ్చేది ఒరిగేది ఏమైనా ఉందా? బాగా హయ్యెస్ట్ రేట్ ఉండే రోజున మనం కట్టడం మొదలు పెడితే ఆ రోజు రేటు ప్రకారమే చివరి రోజు వరకు కట్టిస్తాడా? అంటే నేను కట్టించట్లే కదా. చివరి రోజు వరకు ఏది ఉంటే దాని ప్రకారం ఇస్తున్నాడు కదా. కాబట్టి మీరే డబ్బు దాచుకొని ఏదైనా పోస్ట్ ఆఫీస్లో డబ్బు మొత్తం ఒకేసారి పట్టుకొని పోతే, ఆ వడ్డీతో సహా పట్టుకొని పోతే సేవింగ్స్ అకౌంట్లో వేసుకుంటే మీకు పోస్ట్ ఆఫీస్లో అయితే బ్యాంకుల కన్నా ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది, సేఫ్టీ ఉంది. పోస్ట్ ఆఫీసులకు బ్యాంకులకు తేడా ఏంటంటే బ్యాంకులో 5 లక్షల రూపాయల కన్నా మించినటువంటి డబ్బు ఎంత పోయినా కూడా బ్యాంకులో దొంగతనం జరిగి లేక బ్యాంకు నష్టాల పాలైతే మీకు 5 లక్షలు వస్తాయి కానీ అంతకు మించి ₹1 రాదు. కానీ పోస్ట్ ఆఫీసులో మీరు 50 లక్షలు కట్టినా 5 కోట్లు కట్టినా ప్రతి రూపాయి మీకు వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మీకు పూర్తిగా ప్రొటెక్షన్ ఇస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బంగారం షాపులకు డబ్బులు కట్టకుండా మీరు పోస్ట్ ఆఫీసులో డబ్బులు పెట్టుకొని ఇంకా ఎక్కువ సేఫ్టీగా ఉండాలని మనం ఇచ్చే సలహా. థ్యాంక్ యూ సార్.